ವಿನಾಯಕ ವಿಘ್ನರಾಜ ಸುಲಗನಾದೀಪ అభ్యాగతంత్రి లంబోధర విఘ్నరాజ లాలిత తేజ వినాయక అని ముందుగా వినాయకుని ప్రార్థన అయిపోయిందండి. ఆ తదుపరి చదువుల తల్లి సరస్వతీదేవి ఎలా వస్తున్నా సరస్వతి ముందుగా నీ పేరేమంటారమ్మా? నా పేరు వీరవర బంగారమే, వీధిలో బంగారమే. నా పేరు వడపోసిన బంగారెక్క అన్నా. ఏమన్నావు? ఈ పేరు ఇరుగునా బంగారము, పలుగునా బంగారము. ఈ పేరు వడపోసిన బంగారెక్క అంటారు. అమ్మా బంగారెక్క, మీ ఇంటి పేరు ఏమంటారమ్మా? సదా ఎల్లప్పుడు జగలవారు. సదా ఎల్లప్పుడు జగలవారు. ఈ గోత్రం ఏమంటారమ్మా? ఆ గోత్రం సిగ్గుమట్ల వారు గోత్రం. అమ్మా బంగారెక్క, నీ పేరు, నీ చక్కదనము, నీ లావణ్యము చాలా బాగుంది. నీకు ఈడుగానైనా జోడుగానైనా ఉన్నారా? ఒక్కదానిగా ఉన్నావా? అన్నా అచ్చిగైనా జోడే, పచ్చిగైనా జోడే, న్యానికి పోయిన లసకగల వీడి జోడు ఉంటుంది. నాకు చక్కగా వాడు గాంధీగా. అమ్మా బంగారక్క, ఇలా పోయినా మాధవరావుపల్లి గ్రామంలోని మాకు గొప్ప అవకాశం ఇప్పించారు. మాకు తోడి బొమ్మలు అంతరించిపోతుంది. అది మన కళ పిల్లలకి పెద్దలకు చూపిస్తామని మాకు అవకాశం ఇచ్చారు కమిటీ వారు. నీ భర్త నల్ల ఉండాలి, తెల్లగుండాలి కమిటీ వారు చూస్తారు. ఒకసారి తెప్పించమని స్వామి
ఏమంటున్నా నువ్వు? నీ అనే మాటల ఈ బొమ్మలు, ఈ కరెంటు, ఈ డాలర్స్, పందిరి, తప్పలా పీకిలాగే రోజు తాగితే ఎర్రదమ్ముడు కొడుకున్నా ఇక తోయిన మా భవానిపల్లి గ్రామంలోని తోయి బొమ్మలు వేస్తే గ్రామానికి మంచిదని ఇక తోయిన మాకు గొప్ప అవకాశం ఇచ్చారు అబ్బాయి. అవునవునవును. ఇదిగో ఈ పోకులు ఇచ్చిన దాతలు ఇక తోయిన ఈ పోకులు ఇచ్చిన నవ్వుతావు ఎడుస్తారా? నీ పేరు ఏంటండి? నవ్వుతావు ఏంటి? నా పేరు అనగానే నాకు నవ్వు చెప్పండి. చెప్పు నీ పేరేంటి? నా పేరు కాస్త కోస్త పుట్టిగడు గాని. నీ పేరు కాస్త కోస్త పొట్టగెద్ది గారు. అవునా? ఓ పొట్టగెద్దిగా ఏంటి? ఓ పొట్టగెద్దిగా కొట్టగదా బాబా? ఏంటి చెప్పా? నువ్వు చూస్తే ఉన్నావు. మీ తండ్రికి ఎంతమంది జన్మించారు మీరు? ఈ సొయ్యకి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 ఉట్టిస్తాం. 5 ఎవరు? మా అత్త, మా మామ, నేను, నా పిల్ల మొగుడు. ఇదే వస్తా బాబు. ఎవరైనా ఓ తల్లి తండ్రి పుట్టినోళ్ళు ఒక అన్న, ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉంటారు. సరే గాని నువ్వు హాస్టల్లా ఉన్నావు. అప్పుడప్పుడు వచ్చి పిల్లలకి పెద్దలకి ఇదే నవ్వించు. ఇప్పుడు ఏం కావాలి? భలే భలే శోభిత శ్రీరామచంద్రమూర్తి. వీడి పేరు శ్రీరామచంద్రుడు, ఇతని పేరు లక్ష్మణస్వామి, ఇతని పేరు సుగ్రీవుడు, ఇతని పేరు అంగదుడు, ఇతని పేరు జాంబవంతుడు. ఈ కబురు ఇలా ఉండగా శ్రీరామచంద్రుని పిలిపించగా సుగ్రీవ గవయ గంధమాతన సుచేన ఆ కబురు రామోత్సవం ఎలా వస్తున్నాయా?